2026 లో ప్రొజెక్టర్ కొందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి, హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. 2026 లో బెస్ట్ ప్రొజెక్టర్ పర్చేజ్ చేయాలంటే ఏం చూడాలి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రొజెక్టర్ బయ్యింగ్ గైడ్ అన్నమాట. ఈ ఒక్క వీడియో చూస్తే మీరు ఏ ప్రొజెక్టర్ అయినా కూడా కొనుక్కోవచ్చు, బట్ మీరే సొంతంగా సజెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్రొజెక్టర్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోవాలండి. ప్రొజెక్టర్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటే ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ టెక్నాలజీ ప్రొజెక్టర్స్ అయితే దొరుకుతున్నాయి బడ్జెట్ లో. ఒకటి ఎల్ఈడి బేస్డ్ ప్రొజెక్టర్ అండ్ లేజర్ ప్రొజెక్టర్స్. అండ్ బ్రైట్ కండిషన్ లో కూడా మీకు లేజర్ ప్రొజెక్టర్స్ అనేది వర్క్ అవుతాయి అనమాట. అండ్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ అనేది డార్క్ రూమ్ లో అండ్ కొంచెం డిమ్ ఉన్న రూమ్ లో మాత్రమే వర్క్ అవుతాయి. నెక్స్ట్ కలర్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎల్ఈడి ప్రొజెక్టర్ లో వివిడ్ అండ్ సాచురేషన్ కలర్ లో వస్తాయి. లేజర్ ప్రొజెక్టర్స్ ఏంటంటే చాలా ఎక్కువ ప్రైస్ లో వస్తాయి. అండ్ బెటర్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ఏంటంటే మీకు తక్కువ ప్రైస్ లో కూడా లభిస్తాయి అనమాట. అండ్ లేజర్ ప్రొజెక్టర్ లో మీకు బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటది అండ్ కాంట్రాస్ట్ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉంటది అండ్ బ్రైట్నెస్ చాలా బాగుంటది అనమాట. అండ్ వివిడ్ కలర్స్ అండ్ పంచి కలర్స్ తో లేజర్ ప్రొజెక్టర్స్ అయితే రావడం జరుగుతుంటాయి. ఎల్ఈడి ప్రొజెక్టర్ లో మీరు ఇవన్నీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే బడ్జెట్ ప్రొజెక్టర్స్ కాబట్టి మీరు ఇక్కడ అంత అవుట్పుట్ అనేది అంత లేజర్ ప్రొజెక్టర్ లో వచ్చినంత అవుట్పుట్ అయితే మీకు రాకపోవచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ లో లేజర్ ప్రొజెక్టర్ వచ్చేసి 60,000 అబోవ్ అయితే మాత్రమే మీరు వెళ్తేనే దొరుకుతుంటాయి. 60,000 బిలో అన్ని మీకు ఎల్ఈడి ప్రొజెక్టర్స్ లో లభిస్తుంటాయి అనమాట. లేజర్ ప్రొజెక్టర్ ఏంటంటే మీకు బెస్ట్ బ్యాలెన్స్ కలర్ తో లాంగ్ లైఫ్ అనేది మెయింటైన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మీకు అక్కడ అఫోర్డబుల్ చేసుకుంటే మాత్రం లేజర్ ప్రొజెక్టర్ కి వెళ్ళిపోయింది బెటర్ అని చెప్పి నా ఉద్దేశం అనమాట. అండ్ మనం ఫస్ట్ పిక్చర్ క్లారిటీ గురించి మనం మాట్లాడుకుందాం అండి. దానిలో ఫస్ట్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం. రెజల్యూషన్ లోకి వెళ్తే మనం 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. నేటివ్ రెజల్యూషన్ అండ్ సపోర్టెడ్ రెజల్యూషన్, ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి. నేటివ్ రెజల్యూషన్ గురించి అంటే 1080 రెజల్యూషన్ అంటే మనకు అండర్ 10,000 లో మీకు 1080 అయితే రావడం లేదు. 720p నేటివ్ రెజల్యూషన్ తో వస్తుంది. 1080 వరకు అప్ స్కేల్ చేస్తుంది, 4K వరకు కూడా అప్ స్కేల్ చేస్తుంది అని చెప్తున్నారు. మనకు 10,000 అబోవ్ వెళ్ళిపోయినట్టయితే మాత్రం 1080p నేటివ్ రెజల్యూషన్ తో వస్తుంది అండ్ 4K అప్ స్కేల్ చేస్తుంది అని చెప్తున్నారు. ఈ సపోర్టెడ్ రెజల్యూషన్ అంటే ఏంటంటే మీకు 4K అని చెప్తారు కదా, 1080 రెజల్యూషన్ నే 4K లాగా డీకోడ్ చేయడాన్ని సపోర్ట్ రెజల్యూషన్ అని అంటారు అనమాట. అది ఒకటే చిన్నగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు కంప్లీట్ 4K ప్రొజెక్టర్ కి వెళ్ళిపోవాలంటే మాత్రం అబోవ్ 70,000-80,000 అయితే కానీ ఇండియాలో అయితే దొరకట్లేదు. బెటర్ క్వాలిటీ కావాలి మీకు 120 ఇంచ్ కంటే ఎబో వెళ్ళిపోవాలంటే మాత్రం 4K క్వాలిటీకి వెళ్ళిపోండి. 120 బిలో మీరు చూస్తామనుకుంటే మాత్రం 1080p అయితే సరిపోద్దండి. ఇప్పుడున్న మిడ్ రేంజ్ వాటి అన్నిట్లలో 1080p నేటివ్ రెజల్యూషన్ తో రావడం జరుగుతుంది. నేటివ్ రెజల్యూషన్ అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ నేటివ్ రెజల్యూషన్ 1080p ఉంటే మాత్రం మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి. బెటర్ మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం 4K అప్ స్కేల్ కి అంటే 4K నేటివ్ రెజల్యూషన్ కి వెళ్ళిపోండి. అండర్ 10,000 లోకి వెళ్ళిపోతే 720p రెజల్యూషన్ తో మాత్రమే రావడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీ అయితే మీకు అక్కడైతే ఉండదండి. మీకు ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం నేటివ్ రెజల్యూషన్ 720 ఉన్నప్పుడు 1080 అప్ స్కేల్ చేసినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. క్లారిటీని మాత్రం కిల్ చేస్తుంది అనేది చెప్పొచ్చు ప్రొజెక్టర్ లో. బెటర్ మీకు 1080 నేటివ్ రెజల్యూషన్ ఉండే ప్రొజెక్టర్లు మాత్రమే చూడడానికి ట్రై చేయండి. సపోర్టెడ్ ప్రొజెక్టర్లు అనేది పక్కకు పెట్టేసేయండి. మెయిన్ నేటివ్ రెజల్యూషన్ చెక్ చేసుకోండి. మెజారిటీ ప్రొజెక్టర్స్ అప్ టు 60,000 ప్రొజెక్టర్స్ అన్ని మీకు నేటివ్ 1080 ప్రొజెక్టర్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఎబో 60,000 కి వెళ్ళినప్పుడు 60,000 70,000 ఎబో వెళ్ళిపోయినప్పుడు మాత్రమే నేటివ్ 4K రెజల్యూషన్ తో రావడం జరుగుతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. బెటర్ మీరు 1080p నేటివ్ రెజల్యూషన్ ఉంటే మాత్రం సరిపోద్దండి. మన ఉన్న కంటెంట్ కి మన మూవీ ఏ OTT లో 1080 లో చూసినా కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఇప్పుడు ప్రజెంట్ 30,000 40,000 60,000 లోపు వచ్చేటి కూడా నేటివ్ 1080 రెజల్యూషన్ తో మాత్రమే రావడం జరుగుతుంది. మీకు అక్కడ 4K అని కనబడితే మాత్రం అది డీకోడ్ చేసినట్టు మాత్రమే అప్ స్కేల్ చేసినట్టు అనమాట. 1080 అప్ స్కేల్ చేసి మీకు 4K లో చూపెడుతుంది అనేది చెప్పొచ్చు. మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే మాత్రమే నేటివ్ 4K వెళ్ళిపోండి. అండ్ 1080 అయితే ఎనఫ్ అండి. నేను చూసే మూవీలన్నీ 1080 లోనే ఎంజాయ్ చేస్తాను. బట్ 4K డీకోడ్ అని చూస్తే మాత్రం అదొక మనకు సంతోషం అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇప్పుడు కూడా 2026 లో ఉన్నాం కూడా మనం ఇప్పుడు ప్రెసెంట్ 2026 లోకి వెళ్తున్నాం. ఇప్పటికి కూడా బ్రైట్నెస్ అనేది చాలా స్ట్రగుల్ అవుతుందనే చెప్పొచ్చు అండి. లూమియాన్స్ మెయిన్ కీ రోల్ వ్యవహరిస్తుంది అనేది చెప్పొచ్చు అండి. మీరు ప్రొజెక్టర్ చూసుకోవాలంటే మాత్రం ఆన్సీ లూమియాన్స్ ఆర్ లూమియాన్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ మీకు బెటర్ ఆప్షన్ మాత్రం టీవీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ప్రొజెక్టర్ తో పోల్చుకొని లూమియాన్స్ పరంగా మాత్రం లైటింగ్ అండ్ బ్రైట్నెస్ పరంగా మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందాలంటే మాత్రం టీవీలోనే పాసిబుల్ అవుతుందండి. బెటర్ మీరు ప్రొజెక్టర్ తీసుకోవాలంటే మాత్రం డార్క్ రూమ్ లో అయితే మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు బిగ్ స్క్రీన్ మీకు ఎఫెక్టివ్ కావాలంటే మంచి మూవీ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ప్రొజెక్టర్ లోనే లభిస్తుంది. ఆ ప్రొజెక్టర్ లో మీరు చెక్ చేసుకోవాల్సింది ఆన్సీ లూమియాన్స్ అని చెప్పొచ్చు. ఎల్ఈడి ప్రొజెక్టర్స్ కంటే లేజర్ ప్రొజెక్టర్ బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే మనకి ఆన్సీ లూమియాన్స్ అనేది అక్కడ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైస్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఆన్సీ లూమియాన్స్ కూడా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ లో
అందరు లూమియాన్స్ మీదనే కొలవడం జరుగుతుంది. యాన్సీ లూమియాన్స్ ఎవరో ఒకరు ఇస్తున్నారు. కంఫర్టబిలిటీ డార్క్ రూమ్ అయితే మాత్రం 3000 to 6000 లూమియాన్స్ అంటే 300 to 600 యాన్సీ లూమియాన్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ అంబియంట్ లైట్ ఉంటే మాత్రం 6000 to 10,000 లూమియాన్స్ అండ్ 600 to 1600. అండ్ బ్రైట్ అంబియంట్ లైట్ అయితే మాత్రం 10,000 to 25,000 లూమియాన్స్ వరకు అయితే యూజ్ చేసుకోండి. అండ్ 1000 to 2500 యాన్సీ లూమియాన్స్ ఉండేలా చూసుకోండి. మీకు బేస్ అయి ఉంటాయి అనమాట. ఓన్లీ ఫర్ ఈ చైనీస్ వీళ్ళు వచ్చేటి మాత్రమే లూమియాన్స్ మీద వేయడం జరుగుతుంది. ఈ లూమన్స్ ఏంటంటే మీకు యాన్సీ లూమియాన్స్ మీద మాత్రమే కరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ బ్రాండ్ కి వెళ్ళినా కూడా యాన్సీ లూమియాన్స్ మీదనే వేయడం జరుగుతుంది. లూమియాన్స్ చాలా తక్కువగా ఇస్తారు. బ్రాండెడ్ బెన్క్యూకి వెళ్ళండి, ఎప్సన్ కి వెళ్ళండి, ఎక్కడైనా కూడా యాన్సీ లూమియాన్స్ అని చెప్తారు. పోస్ట్ ప్రొజెక్టర్ అండర్ 20,000 ప్రొజెక్టర్ లో అన్ని మీకు 600 యాన్సీ లూమియాన్స్ లోపే వస్తుంటాయి. వాటిలో బెటర్ ప్రొజెక్టర్లు కూడా నేను సజెస్ట్ చేసి కింద ప్రోడక్ట్ లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేజర్ ప్రొజెక్టర్ ఏంటంటే అబౌవ్ 1000 యాన్సీ లూమియాన్స్ కంటే ఎక్కువ ఉండడం స్టార్ట్ అవుతాయి అనమాట. అవి కూడా చూస్ చేసుకోవాలంటే మీరు చూస్ చేసుకోవచ్చు. అవి కూడా బెటర్ ప్రొడక్ట్స్ అనేది నేను కింద లింక్స్ ఇస్తాను. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకోవాలండి. మీకు లేజర్ ప్రొజెక్టర్ లో మీకు 1:1 కాంట్రాస్ట్ రేషియో నుంచి స్టార్ట్ అవుతుందండి. మీకు బ్లాక్ లెవెల్స్ అండ్ వైట్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి. పిక్చర్ క్లారిటీ అనేది, షార్ప్నెస్ అనేది చాలా బాగుంటది అనమాట. కలర్స్ కూడా చాలా అగ్రెట్ గా ఉంటాయి. బట్ ఎల్ఈడి లో మట్టుకు చూస్తే 10,000:1 20,000:1 మాత్రమే వస్తుంది. ఇప్పటి వరకు చూసినట్టయితే 30,000:1 కూడా నేను లాస్ట్ లో చూశాను. బట్ అంత ఎఫెక్టివ్ గా అయితే రావడం లేదు. గ్రే అండ్ బ్లాక్ లెవెల్స్ అండ్ వైట్ లెవెల్స్ అనేది చెప్పొచ్చు. బట్ మీకు బెటర్ మీకు లేజర్ ప్రొజెక్టర్ లో మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది అనేది చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ రిఫ్రెష్ రేట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ప్రజెంట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ల లెన్స్లలో 60 Hz రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే రావడం జరుగుతుంది. ఇది ఒక మూవీ చూడడానికి ఎనాఫ్ అని చెప్తానండి. మీరు గేమ్స్ ఆడే వాళ్ళు ఉండి అండ్ స్పోర్ట్స్ ఎక్కువ చూసి క్రికెట్ మ్యాచ్ ఇట్లాంటి అండ్ ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకుంటే 120 Hz రిఫ్రెష్ రేట్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. బట్ బడ్జెట్ లో ఏవి 120 రిఫ్రెష్ రేట్ అయితే రావట్లేదు. మీకు లేజర్ ప్రొజెక్టర్ లో చాలా మటుకు 120 Hz రిఫ్రెష్ రేట్ తోటే రావడం జరుగుతుంది. అక్కడ మీకు కంటెంట్ పరంగా గేమింగ్ ఆడినప్పుడు స్మూత్ గా రావడం జరుగుతుంది. ఫ్రేమ్ డ్రాప్ అవడం కానీ అట్లాంటి అయితే ఏముండవు అనమాట. అండ్ మీకు ఎల్ఈడి ప్రొజెక్టర్లు ఏవైనా కూడా మీకు 60 Hz రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే రావడం జరుగుతుంది. ఏదో ఒక ప్రొజెక్టర్ లో మీకు 120 Hz MEMC ఇలాంటి మోషన్ టెక్నాలజీ అయితే తీసుకురావడం జరుగుతుంది. బెటర్ మీరు రిఫ్రెష్ రేట్ చూసినప్పుడు 60 Hz అయినా పర్లేదు, బడ్జెట్ లోకి వెళ్ళిపోతే మీకు 60 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రొజెక్టర్ లో చాలా వరకు అయితే నేను అన్ని 60 Hz చూశాను. బట్ ఇప్పుడు రానున్న రోజుల్లో 120 Hz రావచ్చు మేబీ. అండ్ ఓన్లీ ఇవి మాత్రమే మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ లో రావడం జరుగుతుంది. నేను స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కింద కార్ట్ లో కూడా వదిలేస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ సైజ్ గురించి మనం మాట్లాడుకోవాలండి. స్క్రీన్ సైజ్ గురించి అండ్ డిస్టెన్స్ ని బట్టి మీకు స్క్రీన్ సైజ్ అయితే రావడం జరుగుతుంది. మీకు స్మాల్ రూమ్స్ లో అయితే మాత్రం 100 to 120 ఇంచ్ వరకు అయితే రావడం 10 feet డిస్టెన్స్ లో పెడితే ఇప్పుడు వచ్చే ఎల్ఈడి ప్రొజెక్టర్. అండ్ లేజర్ ప్రొజెక్టర్ ఆల్సో సేమ్ అండి. మీకు రేషియో అంటే షార్ట్ త్రో ప్రొజెక్టర్లు చాలా తక్కువగా రావడం జరుగుతుంది. అండ్ చాలా మంది అయితే మెన్షన్ అయితే చేయట్లేదండి ప్రొజెక్టర్లు మీరు కొనేటప్పుడు. మీకు బ్రాండెడ్ లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ అల్ట్రా త్రోనా, షార్ట్ త్రోనా, లాంగ్ త్రోనా అని చెప్పి డిఫరెంట్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్ఈడి ప్రొజెక్టర్ లో అన్ని మీకు లాంగ్ త్రో ప్రొజెక్టర్లు, కొన్ని షార్ట్ త్రో ప్రొజెక్టర్లు అయితే రావడం జరుగుతుంది. అల్ట్రా షార్ట్ త్రో ప్రొజెక్టర్లు అయితే మాత్రం ఓన్లీ లేజర్ ప్రొజెక్టర్ లో చాలా కాస్ట్లీ ప్రొజెక్టర్ లో మాత్రమే రావడం జరుగుతుంది. అదొకటి మీరు గుర్తు పెట్టుకోండి. అండ్ చాలా మంది ఏంటంటే టీవీ ప్లేస్ లో మేము ప్రొజెక్టర్ వాడుకుందాం అనుకునే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సైజ్, స్క్రీన్ సైజ్. చాలా మంది 120, 150 అఫోర్డ్ చేద్దాం అనుకుంటారు. బట్ మీరు బెటర్ సైజ్ మాత్రం మీ రూమ్ కి 120 ఇంచ్, ఒక 12 feet డిస్టెన్స్ లో పెడితే 120 ఇంచెస్ తో మాత్రం అది ఎనఫ్ అని చెప్తానండి. ఎందుకంటే 120 మీ రూమ్ 12 feet డిస్టెన్స్ లో ఉంటే 120 స్క్రీన్ చూసినప్పుడు అది రూమ్ లో చాలా పెద్దగా అవుతుంది. మరి 120 ఏబో వెళ్ళిపోతే రూమ్ పెద్దగా ఉంటే మీకు ఆ 150, 160 అయితే పాసిబుల్ అని చెప్పొచ్చు అండి. మీరు ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం మీరు ఒక రూమ్ లో 120 ఇంచ్ చూస్తే అది నార్మల్ అయితే కాదండి. మంచి ఎక్స్ట్రాడినరీ డార్క్ రూమ్ లో మీరు 120 ఇంచ్ చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటది అని చెప్పొచ్చు. స్మాల్ రూమ్ లో అయితే 30 to 60 ఇంచెస్ వరకు అయితే రావడం జరుగుతుంది. అండ్ మీడియం అయితే మాత్రం 60 to 100 ఇంచ్ అయితే రావడం జరుగుతుంది. మీకు లార్జ్ రూమ్ లో 100 to 120 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా లార్జ్ రూమ్ లో అయితే మాత్రం 120+ అయితే మాత్రం మీరు పెట్టుకుంటే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బెటర్ ఏ రూమ్ అయినా కూడా మిడిల్ అయినా కూడా మీకు 100 ఇంచ్ అయినా పెట్టుకుందామనే చూస్తారు. మినిమం 10 feet డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి. చార్ట్ త్రో ప్రొజెక్టర్స్ కూడా నేను కింద స్క్రీన్ లో వదిలేస్తున్నాను, ఒకసారి చూడండి. చాలా లిమిటెడ్ గా ఉన్నాయన్నమాట అల్ట్రా చార్ట్ త్రో ప్రొజెక్టర్స్ అనేది. అండ్ నెక్స్ట్ టాక్ అబౌట్ ఆటోమేటిక్ పిక్చర్ క్వాలిటీ అండ్ అడ్జస్ట్మెంట్ అండి. ఇవి అన్నిట్లలో ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చే ప్రొజెక్టర్లు అన్నింటిలో ఆటో అడ్జస్ట్మెంట్, ఆటో ఫోకస్ అండ్ ఆటో కీస్టోన్ ఫ్యూచర్ అన్నిట్లలో రావాలని అయితే ఏం లేదు. బట్ ప్రజెంట్ ఇచ్చే వాటిలో అన్నింటిలో ఆటో
అలైన్మెంట్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఏ సెన్సార్ అయితే మిస్ అయితే చేయట్లేదండి. ఇవి ఏం చేస్తాయి అంటే మీకు ఆటో ఆబ్జెక్టివ్ అయితే మాత్రం మీకు పక్కకి ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పిక్చర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటది. ఏమన్నా పక్కకుంటే ఏమన్నా మీ అడ్డం వస్తే మాత్రం ఆ వస్తువులో పక్కకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటది. ఇందులో జూమ్ ఇన్ అవుట్ కూడా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్క ప్రొజెక్టర్ లో కొన్ని ప్రొజెక్టర్లు అయితే రావట్లేదు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది. నేను లాస్ట్ 1 year లో చేసిన ప్రొజెక్టర్లు అన్నిట్లలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే ఇస్తున్నారండి. కొన్ని ప్రొజెక్టర్ లాంగ్ త్రో షార్ట్ త్రో ఇచ్చినప్పుడు అది మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పొచ్చు కొన్ని రూమ్లకి. బెటర్ మీకు మాన్యువల్ అడ్జస్ట్మెంట్ లేకుంటే ఈ ఆటో అడ్జస్ట్మెంట్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఆటో కీ స్టోన్ కరెక్షన్ ఏం చేస్తుందంటే మీ వాల్ అలైన్మెంట్ ని చూసుకొని అదే అడ్జస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఆటో అడ్జస్ట్ అవుతుంది. సైజ్ కూడా ఆటోమేటిక్ గా మీకు అడ్జస్ట్ అవుతుంది అనమాట. మీకు సెటప్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటది అనేది చెప్పొచ్చు. అండ్ రెక్టాంగిల్ డిస్ప్లే అనేది సెట్ చేసుకుంటది అనమాట. ఎక్కడున్నా కూడా మీకు ఆటో ఫోకస్ ఏంటంటే మీకు ఆటో అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఫోకస్ అనేది ఆటోమేటిక్ గా మీ వాల్ కి ఏమున్నా కూడా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు వాల్ కి అనేది చూపెడుతుంది అనమాట. పిక్చర్ క్లారిటీ అండ్ షార్ప్ ఇమేజ్ ని తీసుకురావడానికి ఆటో ఫోకస్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సౌండింగ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రొజెక్టర్ లో సౌండింగ్ ఇంపార్టెంట్ అంటే ప్రతి దానిలో 10 watts 15 watts వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన వాటి అన్నిట్లలో ఇన్ కేస్ బ్రాండెడ్ లకి వెళ్ళిపోయినా కూడా 10 watts 15 watts వరకే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్స్ట్రా స్పీకర్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు సౌండ్ బార్స్ గానీ ఎక్స్ట్రా 5.1 సిస్టమ్స్ గానీ సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బెటర్ మీరు ఈ ప్రొజెక్టర్ కి వచ్చే సౌండ్ తోటి మాత్రం ఒక 10x10 రూమ్ మీకు మూవీ ఎక్స్పీరియన్స్ అయితే రాకపోవచ్చు అండి. ఇదైతే పక్కా చెప్పగలుగుతాం. దీంట్లో డాల్బీ ఆడియో డాల్బీ అట్మాస్ అని కూడా చెప్తున్నారు. అవైతే ఎంత వరకు అయితే మాత్రం వర్క్ అయితే అవ్వాయని అయితే మాత్రం నేను పక్కా చెప్పగలుగుతాను. అండ్ కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకోవాలండి. మినిమం ఒక 2 HDMI పోర్ట్స్ ఉండేలా చూసుకోండి. ARC సపోర్ట్ ఉండేలా చూసుకోండి. ఈ ARC సపోర్ట్ వస్తే ఇంకా బెటర్ అండి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా పాస్ త్రూ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఒక USB పోర్ట్ ఉండేలా చూసుకోండి. దీని ద్వారా ఏంటంటే మీరు ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసిన HDMI త్రూ ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆండ్రాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ ఆండ్రాయిడ్ వాయిస్ తో వచ్చే కంప్లీట్ లాస్ట్ ఇయర్ లో నేను నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు వాటి అన్నిట్లలో Lumia Arc 5 లో మీకు కంప్లీట్ గూగుల్ వాయిస్ తో రావడం జరుగుతుంది. రిమోట్ చాలా ఫాస్ట్ గా ఉంటది. వాయిస్ చాలా ఫాస్ట్ గా ఉంది. నాకు టీవీ యూజ్ చేసిన ఫీల్ అయితే వచ్చిందండి. అందులో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే 200 ANSI లూమెన్స్ తో ఇవ్వడం అదొకటి. మరీ డార్క్ రూమ్ ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసినట్టయితే ఆండ్రాయిడ్ అయితే మాత్రం చాలా బాగా వర్క్ అయితే అవ్వట్లేదండి. మీరు బెటర్ ఫైర్ స్టిక్ గానీ ఏదన్నా క్రోమ్ కాస్ట్ డివైస్ అయితే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ ప్రొజెక్టర్ యూజ్ చేసినా కూడా పక్కా ఫైర్ స్టిక్ 1080 గానీ ఫైర్ స్టిక్ 4K గానీ తీసుకోవడానికి ట్రై చేయండి. బెటర్ మీకు ఏదైనా ఆండ్రాయిడ్ డివైస్ నస్తే అది కూడా తీసుకొని వాడుకోవడానికి ట్రై చేయండి. వైఫై అయితే కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఈ PRF పెన్ డ్రైవ్ అండ్ హార్డ్ డిస్క్ తోటి మాత్రం చాలా మంది అయితే చూడట్లేదు. బెటర్ మీరు 5G సిగ్నల్ మీ దగ్గర మొబైల్ త్రూ కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ త్రూ వాడుకున్నా కూడా ఫైర్ స్టిక్ యూజ్ చేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఈ HDMI పోర్ట్స్ ద్వారా మీరు ల్యాప్టాప్స్ గానీ గేమింగ్ కన్సోల్స్ గానీ అండ్ సౌండ్ బార్స్ గానీ కనెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది అనమాట. కంపల్సరీ ఒక 2 ports ఆర్ 1 port ఇచ్చినా పర్లేదు. బట్ మళ్ళీ మీరు ఎక్స్టర్నల్ గా స్ప్లిట్టర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది అనమాట. ఒక్క పోర్ట్ వస్తే బెటర్. మీరు 2 ports వస్తే మాత్రం నా సజెషన్ 2 portలు వస్తే మాత్రం బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. పోర్టబుల్ ప్రొజెక్టర్ కావాలా ఫిక్స్డ్ ప్రొజెక్టర్ కావాలా అది కూడా ఒక డిసైడ్ చేసుకోవాల్సి ఉంటది. పోర్టబుల్ ప్రొజెక్టర్ లో అంత మీకు కాంపాక్ట్ అంత క్లారిటీ వచ్చే ప్రొజెక్టర్లు అయితే ప్రజెంట్ మార్కెట్ లో అయితే ఏవి లేవండి. బెటర్ ఫిక్సబుల్ ప్రొజెక్టర్ తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి క్లారిటీ వస్తాయి అనమాట అందులో. అది ఒకసారి చూస్ చేసుకోండి. మీకు మంచి అన్ని కింద లింక్స్ ఇస్తారు, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ వాల్యూ ఫర్ మనీ పాయింట్ ఆఫ్ లో మాత్రం ఫిక్సబుల్ ప్రొజెక్టర్స్ మాత్రమే నేను ఓటేస్తానండి. మీరు దేనికి వేస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్స్ ఏంటంటే మీకు బ్యాటరీ త్రూ వర్క్ అవుతాయి అనమాట. అండ్ చాలా ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే మంచి పవర్ ఇన్పుట్ ఉన్నప్పుడు మాత్రమే ప్రాపర్ గా అయితే వర్క్ అవుతాయి అనమాట. వారంటీ అండ్ సాటిస్ఫాక్షన్ గురించి మనం మాట్లాడాలండి. వారంటీ గురించి మనం మాట్లాడుకుంటే నేను ఇప్పుడు చెప్పే చైనీస్ కంపెనీలు అన్ని 1 year వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది నామ్కే వాస్తే వారంటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నేను చాలా డైలీ అంటే వారంటీ క్లెయిమ్ చేయట్లేదని చెప్పి నేను చాలా సార్లు ఇంటూనే ఉంటాను. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటారు అనమాట. బట్ బడ్జెట్ లో మీరు ఇవన్నిటికి మాత్రం అంటే కాంప్రమైజ్ అయి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట బడ్జెట్ లో. బట్ మీరు బ్రాండెడ్ కి వెళ్ళినప్పుడు 2 to 3 years బ్రాండ్ వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎప్సాన్ బెన్క్యూ LG 2 to 3 years అయితే బ్రాండ్ వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వారంటీ మరి వీళ్ళు క్లెయిమ్ చేస్తారంటే మాత్రం 100% మీకు బ్రాండ్ రెప్యుటేషన్ పోతుంది అని చెప్పి అయితే పక్కా మీకు వాళ్ళైతే వారంటీ అయితే క్లెయిమ్ చేస్తారనమాట. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కొన్ని వాళ్ళ సర్వీస్ సెంటర్ కి వెళ్ళి చేస్తారు, కొన్ని ఇంటి దగ్గరకు వచ్చి సర్వీస్ అనేది చేస్తారనమాట. ఇప్పుడున్న చైనీస్ ప్రొజెక్టర్లు అన్ని వారంటీ ఎట్లా క్లెయిమ్ అవుతున్నాయి అంటే మీరు డెలివరీ బేస్డ్ అంటే డెలివరీ చార్జెస్ మీరు పెట్టుకుంటే వాళ్ళు చేసిస్తారనమాట 1 year వరకు. ఆఫ్టర్ 1 year తర్వాత ఏం ప్రాబ్లం వచ్చినా కూడా కొన్ని పార్ట్లు దొరకచ్చు, కొన్ని పార్ట్లు దొరకపోవచ్చు. అదొకటి మీరు. అండ్ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకోవాలండి. ప్రతి ఒక్క ప్రొజెక్టర్ 50,000 60,000 అని చెప్తున్నారు. బట్ ఒక 10 to 15,000 వరకు అయితే పక్కా మీకు ల్యాంప్ లైఫ్ అయితే ఉంటుందండి. ఆ 10 to 15,000 అయినా కూడా డైలీ 10 hours వాడినా కూడా మీకు 10
10 ఇయర్స్ వరకు అయితే వస్తుందండి. ఒక 30 ల్యాంప్ లైఫ్ టైం అయితే రావడం జరుగుతుంది. మీకు బ్రాండెడ్ లో అయినా నాన్ బ్రాండెడ్ లో అయినా కూడా చాలా ఇయర్స్ అనేది మీకు ల్యాంప్ లైఫ్ అయితే మీకు ఏం ప్రాబ్లం అయితే రాదు. కొన్ని సిచ్యువేషన్ లో మనం చెప్పలేము, మన కిస్మత్ గాన్ మారేతో కుదే క్యా కరేగా అన్నట్టు మనం ఏం చేయలేము అన్నమాట దానికి. అండ్ మీకు సాటిస్ఫాక్షన్ ప్రకారం చూసినట్టయితే మాత్రం బెన్క్యూ, ఎప్సన్, ఎల్జీ, జిమ్మీ అండ్ వ్యూసోనిక్ ఇవన్నీ మీకు బెస్ట్ క్వాలిటీ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు డీసెంట్ లో జెట్కో, ఈగోట్, జిబ్రానిక్స్, క్రాస్ బీట్స్, వ్యాంబో, పానాసోనిక్ అండ్ పిక్సాపాక్ అండ్ బోర్సో, లూమియో, అగారో అండ్ వైల్డ్ లైఫ్ డిఫరెంట్ కంపెనీ టాప్ ట్రో ఇవన్నీ మీకు బెస్ట్ క్వాలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 year వరకు అయితే వారంటీ అయితే పక్కా ఇస్తారు. అండ్ డీసెంట్ అయితే అని చెప్పొచ్చు ఈ సర్వీస్ సెంటర్స్ గురించి మనం మాట్లాడుకుంటే. అండ్ బెస్ట్ ప్రొజెక్టర్స్ అన్ని నేను కింద కార్ట్ లో వదిలేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. నేను ఇంకేమైనా మర్చిపోయినట్టయితే కింద కామెంట్ చేయండి, నేను కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్క కామెంట్ కి అయితే రిప్లై ఇస్తానండి. ఇప్పటి వరకు మీరు నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 2026 లో ప్రొజెక్టర్ కొంటే మాత్రం ఇవన్నీ చెక్ చేసుకోవడానికి తీసుకోవడానికి ట్రై చేయండి. నేను బెస్ట్ బడ్జెట్ వైజ్ ప్రొజెక్టర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తానండి అండ్ కార్ట్ లో కూడా వదిలేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లు వచ్చినప్పుడు మీరు పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ బై అనుకుంటే మాత్రమే పర్చేజ్ చేయండి అని, ఆఫర్ లో వచ్చినప్పుడు మాత్రమే కొనండి. ఇప్పుడు 31st December వరకు ఆఫర్స్ రన్ అవుతున్నాయి. ఆఫ్టర్ తర్వాత కూడా మీకు ఏమైనా ఆఫర్స్ వస్తే మాత్రం కింద అప్డేట్ చేస్తాను. 10% డిస్కౌంట్ ఉన్నప్పుడు మాత్రమే పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఈఎంఐ లో కాస్ట్ ఈఎంఐలు ఉంటాయి, ఏమున్నా కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి అండ్ కార్ట్ లో కూడా వదిలేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇప్పటి వరకు కనుక చూసినట్టయితే ఎల్ఈడి ప్రొజెక్టర్ కొనాలా, లేజర్ ప్రొజెక్టర్ కొనాలా అండ్ ఏ ప్రొజెక్టర్ కొనాలా 2026 లో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి, మరికొంత మందికి చేరువవుతుంది అన్నమాట వీడియో అనేది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాత్రం. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a